నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ ఉన్నా. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ. రైట్, మనం చూసాం కదా విజువల్ చాలా క్లియర్ గా అప్పట్లో బాగా ట్రెండ్ అయినటువంటి అంశం ఇది. అసెంబ్లీ సెగ్మెంట్ లో తన భార్య నారా భువనేశ్వరి గురించి కామెంట్ చేసి, అది కూడా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నవారే కామెంట్ చేశారని, ఆ తర్వాత వల్లభనేని వంశీ వచ్చి క్లారిటీ ఇచ్చున్నారు. నేను ఈ విధంగా నోరు జారకుండా ఉండాల్సిందే అని చెప్పి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ రోజు భావోద్వేగంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక శపథం చేస్తున్నారు. మళ్ళీ నేను ఈ అసెంబ్లీలో అడుగు పెడితే సీఎం హోదాలను అడుగు పెడతాను తప్ప నేను ఈ అసెంబ్లీలో ఉండను అని చెప్పి చేసినటువంటి శపథాన్ని మనం క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నాం. అదే మనకి ఇప్పుడు ఈక్వేషన్స్ లో కనిపిస్తుంది. సైలెంట్ మోడ్, సైలెంట్ మోడ్, సైలెంట్ మోడ్. ఎక్కడ ఏ విధంగా ఉండాలో అక్కడ ఆ విధంగానే ఉండి, ఎప్పుడైతే టీడీపీ భూస్థాపితం అయిపోయింది, 23 స్థానాలతో పతనం అయిపోయింది పార్టీ అనే దగ్గర నుంచి ఇప్పుడు ఏ విధంగా మనం సింగిల్ డిజిట్ లో టీడీపీ తీసుకున్న కూటమిని పక్కన పెట్టి 111 స్థానాల్లో లీడ్ లో కనిపిస్తుంది. 111 స్థానాలు. మరి ఏదైతే శపథం చేస్తున్నారో ఆ శపథానికి ఏపీ ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారా? ఒక విజన్ కావాలి, ఒక విజనరీ కావాలని చెప్పి కూటమి వైపు ఏమైనా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు నిండు అసెంబ్లీలో చేసినటువంటి శపథం, దీనికి తోడు దీని తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్. సో ఈ అరెస్ట్ కూడా చాలా వరకు సింపతి క్రియేట్ అయిందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అరెస్ట్ ను ప్రజల్లోకి సింపతి యాంగిల్లో తీసుకెళ్లలేదు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇట్లా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారు అన్నటువంటి పాయింట్ ఎక్కడ వాడలేదు. బట్ వాడకపోయినా కానీ ఇది మాత్రం సైలెంట్ గా ప్రజల్లోకి వెళ్ళింది. ఆ సెంటిమెంట్ మాత్రం వర్కౌట్ అయింది అనేది కనిపిస్తోంది. దీనికి తోడు ఏంటంటే వీళ్ళకు అంటే ఒక ట్రాప్ లో వైసీపీ పడింది అన్నటువంటి డౌట్ ఇప్పుడు నాకు వస్తుంది. ఇందాక జయశరత్ గారు ఒక చిన్న పాయింట్ లేవనెత్తారు, బట్ అది కంటిన్యూషన్ రాలేదు. మాట తీరు నోటి దురుసు, మాట తీరు నోటి దురుసు. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు పడుతున్నారు. బట్ తిట్టే వాళ్ళని తిట్టనియండి అన్నటువంటి ట్రాప్ లో ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ బిహేవ్ చేసిందా, వాళ్ళు తిట్టడమే వాళ్ళకి ఇలా శాపంగా మారిందా, ఈ వెనక్కి తిరిగిపోవడానికి విమర్శలు కౌంటర్ చేసింది. కానీ ఏమైందంటే వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని తిడితే ప్రజలు సహించారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు స్థాయి దాటిపోయింది. అసెంబ్లీలో ఉండాల్సిన తీరు గాని, అసెంబ్లీకి ఉండాల్సిన గౌరవాన్ని గాని, ఆ భాష గాని, ఏపీ రాజకీయ నాయకులు మాట్లాడే విధానం అని రాజకీయ పార్టీ. ఒక నిమిషం జయసారథి గారు, మనకి రాజమండ్రి నుంచి గణేష్ లాలు సిద్ధంగా ఉన్నారు. రైట్ గణేష్, మనం